ప్రచారంలో చంద్రబాబు జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉంటేనే ఇన్ని మర్డర్లు చేస్తుంటే పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించాలని ప్రజలను కోరారు చంద్రబాబు. అయితే అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి ఇంట్లో హత్య ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. నెత్తినంతా కూడా గాయాలున్నాయి, మెదడు బయట వచ్చింది, కాలు ఇరిగే విధంగా నరికారు. ఇన్ని జరిగితే కప్పిపుచ్చుకోవడానికి పోటీ పడి వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఇది గుండెపోటుతో మరణించారని చిత్రీకరించారు. అక్కడ పోయినప్పుడు ఏ విధంగా చెప్పారో మీరు ఒకసారి చూస్తే, ఆ గుండెపోటు వచ్చినప్పుడు రక్తం కూడా కక్కారు, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, దీనివల్ల చనిపోయారని మళ్ళా చెప్పడానికి మొదలుపెట్టారు. ఎస్పీకి ఫోన్ చేసి మీరేమి యాక్షన్ అవసరం లేదు, అసలు కేసీ అవసరం లేదు, గుండెపోటు కాబట్టి మేమే మేనేజ్ చేసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా, ఎందుకు దాచిపెట్టారో చెప్పండి. ఆ రూమ్ అంతా కూడా క్లీన్ చేశారు, సాక్ష్యాధారాలు మారు చేశారు. నేను అడిగేది తమ్ముళ్ళ మీరు గుర్తుపెట్టుకోవాలి, అపోజిషన్ లో ఉండి మీ బాబాయి విషయంలోనే ఇంత మానవత్వం లేకుండా చేసిన మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు నేను అడుగుతున్నా. గెలవడం కోసం చివరికి మనుషులను హత్యలు చేయించడానికి కూడా వెనకాలడి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇదే కడప జిల్లా, ఇదే వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీకి తోడుగా ఉంది అని, వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉందని, వైఎస్ఆర్ పార్టీని డిమారలైజ్ చేయడం కోసం ఏకంగా మా చిన్నాన్ననే చంపడానికి కూడా వెనకాడలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చిన్నాన్నను పోగొట్టుకున్నది మేము, హత్య చేయించింది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఎంక్వైరీ చేసేది వాళ్ళ పోలీసులే, దొంగ రాతలన్నీ కూడా రాసేటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళ పేపర్లే, మళ్ళీ వాళ్ళ టీవీలే. ఈ పెద్ద మనిషే ఇన్ని అన్యాయాలు చేస్తాడు. ఈ పెద్ద మనిషే ఒక గజ దొంగలా, ఒక బందిపోటులా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తాడు ఈ పెద్ద మనిషి. అన్ని అన్యాయాలు ఈ పెద్ద మనిషే చేసి, ఈ పెద్ద మనిషి మాత్రం ఎదుటివారి మీద నెపాన్ని నెట్టేస్తూ దొంగే దొంగ 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 అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నా నైజాన్ని కూడా చూస్తా ఉన్నాం.